హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు కటింగ్ చేసేది ఈ కర్వ్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇలా మామూలుగా మార్కింగ్ చేసుకుంటున్నా. ఇవి దేనికోసము అని అంటే కోట్ అండి. అంటే నార్మల్గా మార్క్ చేసుకుంటున్నా ఎడి వరకు వస్తుంది అనేది నేను కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ యాస్టీజ్గా స్టిచ్ చేసుకుంటా. మీకు రెఫరెన్స్ పిక్ చూపిస్తాను అండి. యాస్టీజ్గా అదే రకంగా మనకి కోట్ అనేది రెడీ చేయాలని చెప్పేసి వాట్సాప్ సెండ్ చేసిరు నాకు. రెఫరెన్స్ పిక్ అయితే పంపించారు. ఆ రెఫరెన్స్లో వచ్చినట్టు సేమ్ యాస్టీజ్గా ఇలా డ్రెస్ పైకి కోట్ అనేది రెడీ చేస్తున్నానండి. లాంగ్ ఫ్రాక్ ఏమో ఈ రకంగా సేమ్ యాస్టీజ్గా రెఫరెన్స్లో చూపించినట్టు మోడల్ అయితే చూపించారండి. ఈ కోట్కి బెల్ హ్యాండ్స్ ఇలా ఈ మోడల్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్కి పైనకి మనం వేసుకునే కోట్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా చూడండి. నేను మెజర్మెంట్ చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది కిందిదేమో బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్. అయితే నేను నార్మల్గా మార్కింగ్ చేసుకుంటున్నాను అంతే. కాకపోతే ఇది బ్యాక్, ఇది కిందిది మాత్రం ఓపెన్స్ ఉన్నది. ఇది ఫ్రంట్ అండి, ఇది బ్యాక్ పార్ట్. నార్మల్గా దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఏమి ఉండదు కాబట్టి యాస్టీజ్గా ఇలానైతే మార్క్ చేసుకోవాలి. నేను ఓన్లీ మార్కింగే చేసిన. కింది పార్ట్కి మనకి ఈ కర్వ్స్ అనేది వీల్ మార్క్తో గీరుకుంటే ఇలా వీల్ మార్క్తో గీరుకుంటే మనకు ఫ్రంట్ ఎక్కడి నుంచి ఎడి వరకు వస్తుంది అనేది కరెక్ట్ మెజర్ తీసుకుంటే మనకి ఈజీగా కింది పార్ట్కి అయితే ఇలా కర్వ్స్ అనేటివి పడతాయి. వీల్ మార్క్తో గట్టిగా గీరుకుంటే ఇలా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. మొత్తం టోటల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రం మీకు ఫుల్ వీడియో మాత్రం ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి 3-4 ఇయర్స్ బేబీకి నేను కుట్టేది ఫ్రాక్ అన్నట్టు. ఫ్రాక్ మీది ఇది కటింగు కోటు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.